గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాట్ ఈస్ సురక్షిత్? ఎవరు పెట్టారు యాక్చువల్గా పేరుని? ఈ పేరు వచ్చి మా గ్రాండ్ ఫాదర్ నాకు పెట్టింది. శోభన్ బాబు గారేనా? అవును, శోభన్ బాబు గారే నాకు ఈ పేరు పెట్టింది. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆయన విజన్ నాకు వచ్చి హీ సెడ్ ఐ షుడ్ బికమ్ అ డాక్టర్ అని చెప్పి. సో ఇన్ అ వే ఐ హ్యావ్ బీన్ గోయింగ్ ఇన్ దట్ విజన్. సురక్షిత్ భలే పేరు పెట్టారండి. చాలా చాలా ఎంత బాగుందంటే లైక్ దానికి యాప్ట్గా మీ డాక్టర్ అంటే సురక్షితంగా ఉంచుతారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, ప్రొటెక్ట్ చేస్తారు, ఇలాంటిదన్నీ దానికి తగ్గట్టుగానే మీరు డాక్టర్ అయ్యారు. ఎస్. పేరు పెట్టినందుక లేకుంటే మీకు కూడా అనిపించింది అవ్వాలని? ఐ థింక్ చిన్న వయసులో నుంచి అట్లాగే ట్యూన్ చేసి పెట్టచ్చు అని చెప్పచ్చు. అట్లాగే తాతగారు ఎప్పుడు చెప్తారు, నువ్వు డాక్టర్ అవ్వాలి, పెద్ద డాక్టర్ అవ్వాలి, డాక్టర్ చదవాలి. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ మా ఫాదర్ కూడా డాక్టర్ అయిన వల్ల నాకు కొంచెం ఈజీ ట్రాన్సిషన్గా ఉంటుంది. సో తాతగారేమో అసలు నో వన్ కెన్ ఫర్గెట్ హిమ్, శోభన్ బాబు గారు అనగానే. బట్ ఆ తర్వాత ఆయన ఎక్కడెళ్ళారో తెలియదు, ఏమయ్యారో తెలియదు, ఆయన వారసులు ఎవరో తెలియదు, సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రాలేదో తెలియదు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ టైంలో ఎప్పుడు అనిపించలేదా మిమ్మల్ని ఇలా ఇటువైపు కూడా తీసుకెళ్ళాలి అనేది? యాక్చువల్లీ అందరూ చెప్తారు శోభన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీని వచ్చి స్ట్రిక్ట్గా ఎవరు మూవీస్ లోపల వెళ్ళకూడదని చెప్పి, కానీ అట్లాంటి రూల్స్ మనకి ఏమీ లేవు. ఓన్లీ థింగ్ ఇస్ ఏంటంటే మనం వి సీ హౌ మచ్ హీ హెస్ స్ట్రగుల్డ్ త్రూ అవుట్ ద ఇయర్స్. వచ్చి మీరు వచ్చి షోకి అడుగానే చూస్తారు, కానీ బట్ బిహైండ్ ద స్క్రీన్ ది అమౌంట్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ద హార్డ్ వర్క్ హీ హెస్ డన్ టు బీ అట్ దట్ లెవెల్ అనేది ఇట్ ఇస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ. ఎగ్జాక్ట్లీ. సో వీ ఆల్ డిసైడెడ్ వీ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ ఇట్. యూజువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో నుంచి ఎవరినైనా మనం పలకరించినప్పుడు నేను డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అనే ఒక మాట ఉంటుంది కదా. సో అలా మీరు డాక్టర్ అయ్యారు, ఆ తర్వాత యాక్టర్ అవ్వాలని అనిపించలేదా మీకు? నాకు చాలా టైమ్స్ ఐ గాట్ ప్రపోజల్స్. అంటే నా 10th స్టాండర్డ్లో నుంచే నాకు బాగా ప్రపోజల్స్ వచ్చినాయి అనమాట. ఇట్లా మూవీస్లో ఏదైనా ఆపర్చునిటీస్ కానీ, లాట్ ఆఫ్ డైరెక్టర్స్, లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అడిగారు, కానీ నెవర్ జస్ట్ క్లిక్డ్. ఎప్పుడు క్లిక్ అవ్వాల. సో మీరే వద్దనుకున్నారు? ఎస్, ఇన్ అ వే వీ హ్యావ్ సెడ్ నో. పేరెంట్స్ కూడా అసలు నో కంపల్షన్ ఎప్పుడు లేదు మనకి. వాళ్ళు యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అనే చెప్తారు. ఇట్స్ వెరీ ఓపెన్ ఇది అనమాట మనకి, ఆప్షన్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్. అబౌట్ కిడ్స్, మీ ఫ్యామిలీ? మాకు వచ్చి 2 daughters అండి. వన్ ఇస్ 10 years old, ది అదర్ ఇస్ 4. ఏం పేర్లు పెట్టారు వాళ్ళకి? సన్విక్ష అండ్ సమన్వి. ఓ, ఈ పేర్లు ఎవరు సెలెక్ట్ చేశారు? మై సెల్ఫ్, నేనే పేరు సెలెక్ట్ చేశాను. అందరికి ఇలా ఎస్ 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 ఏంటలా? అది తాతగారికి వచ్చి అందరూ ఎస్ లో ఉండాలని ఆయన ఇదే అనమాట. సో వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో ఈ సెంటిమెంట్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది. అందరికి అలాగే పెట్టుకున్నారు. అందరు ఫ్యామిలీలో అన్ని చోట్ల కజిన్స్ వాళ్ళందరూ ఎస్. శోభన్ బాబు గారికి ఇలా ఎస్ సెంటిమెంట్ ఉందా? బిగ్ ఎస్ సెంటిమెంట్. ఎస్. అవునా? సో మీకంటే పేరు తనే సెలెక్ట్ చేసి ఉంటారు. అందరికి కూడా తను అలాగే సజెస్ట్ చేశారా? yes, mostly he has only suggested the names for all the grandchildren. ఓకే. సో హౌ ఆయన అప్పుడు ఆ టైంలో మీతో ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు మీరు? హౌ ఓల్డ్ వర్ యూ దట్ టైమ్? అంటే when he passed away I was doing my 11th 12th standard అనమాట. లాంగ్ టైమ్ బ్యాక్. అప్పటికి మీరు ఇంకా ఈ ఎంసెట్ ఇవి రాసి ఇంకా అందులోకి రాలేదు? ఇంకా రాలేదండి అప్పుడు. yes, no, I was very young when he passed away. యా, బట్ ఆయన ఇప్పటికీ కూడా ఉండుంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. షుడ్ బి క్వైట్ హ్యాపీ. ఎస్, ఆఫ్ కోర్స్. హీ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ అస్. మనం ఏం చేసినా కూడా హీ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ అస్. ఫస్ట్ వచ్చినా కూడా హీ సే చాలా బాగుంది మా అని. హీ యూస్ టు బి ఆల్వేస్ దేర్ ఫర్ అస్. ఎంత బిజీ అయినా కూడా హీ యూస్ టు కమ్ టు అవర్ హౌస్ ఎవ్రీ వీక్. అందరి ఇంటికి వెళ్తారనమాట మన, ఎందుకంటే బికాస్ ఎవ్రీవన్ ఇస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. హీ యూస్ టు గో అరౌండ్ ఎవ్రీవన్స్ ప్లేస్ ఒక 1.5-2 hours స్పెండ్ చేసి అందరితో మాట్లాడి యూస్ టు గో యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్. సో ఎప్పుడు తాతగారు అంటే ఐ ఓన్లీ యూస్ టు సీ హిమ్ యాజ్ తాతగారు అండ్ నాట్ శోభన్ బాబు. అది అప్పుడు ఎప్పుడు నాకు అది తెలియలా. నాకు ఎప్పుడు ఆయన అంత ఫేమస్ అని తెలిసిందంటే నేను ఒకరోజు ఆయన విలేజ్కి వెళ్ళాను అనమాట. సో ఆయన బర్త్ ప్లేస్. ఆ రోజు వెళ్ళినప్పుడు ద హోల్ విలేజ్ వాజ్ దేర్ చూడటానికి, నన్ను చూడటానికి. సో ఐ మీన్ ఐ డోంట్ ఈవెన్ నో హూ. ఐ మీన్ అప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పుడు. జస్ట్ టు సీ హూ ఐ వాజ్ అనేది అన్ని మంది వచ్చినప్పుడు ఐ డిసైడ్, ఓ మై గాడ్, తాతగారు అంటే అంత ఫేమస్ అని చెప్పి అక్కడ. అంతవరకు నాకు తెలియలా. సినిమాలు కూడా చూడలేదు తాతగారు? we never used to watch movies at home. అయ్యో, అసలు మూవీస్ అనేది you వుడ్ నాట్ ఎంకరేజ్. ఆయన మూవీస్ కూడా? నో,
ఆయన నా తాతగారు మూవీస్ ఐ ఓన్లీ సా 2 ఆఫ్ దమ్. ద లాస్ట్ వన్ వచ్చి ఆయన అది లాస్ట్ మూవీ ఆయన చేసినప్పుడు ఐ వాజ్ స్టిల్ యంగ్ అనమాట. దట్ ఈస్ ఓన్లీ మూవీ ఐ సా ఇన్ ద థియేటర్స్. ఏంటా పీస్ యావడి వచ్చింది అని ఏవండి ఆవిడ చెప్పి వచ్చింది. దట్ వాస్ ద ఓన్లీ మూవీ ఐ సా ఆఫ్ హిస్ ఇన్ ద థియేటర్స్. అస్సలు అంతకు ముందు సినిమాలు ఏవి, ఆ తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా? No, he has never asked us to watch and he has never వాంటెడ్. అదే చెప్పాను కదా, మాకు అన్ని తాతగారు అంటే తాతగారు మట్టికే తెలుసు. డెంట్ నో మా శోభన్ బాబు. ఓకే, యూజువల్గానే అలా అంత పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే యూజువల్గానే ఇంటి చుట్టూ ఎప్పుడు ప్రొడ్యూసర్లో, డైరెక్టర్లో, లేకుంటే కో ఆర్టిస్ట్లో వస్తుంటారు, ఒక హంగామా ఉంటుంది, ఆడియన్స్ వస్తుంటారు, మేము మీ ఫ్యాన్లు అనేది. అలాంటి అట్మాస్ఫియర్ ఉండకపోయేది అసలు? నెవర్ మనకి అట్లా అట్మాస్ఫియరే లేదనమాట. ఎస్, అంతా డిస్టెన్స్ చేస్తారు. తాతగారు ఎప్పుడు ఈ డిస్టెన్స్లోనే పెట్టుకునేవారు. అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఆయన మట్టికి ఆయనకి వేరే ఫామ్ హౌస్ ఉంటుంది అనమాట, అక్కడ మట్టికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇంటికి దగ్గర నథింగ్, ఇట్స్ ఓన్లీ ఫ్యామిలీ. సో ఇప్పుడు తాతగారి సినిమాలో ఒకటే చూసారు, దెన్ వాట్ అబౌట్ అదర్ ఆర్టిస్ట్లో, వెబ్ సిరీస్లో ఇప్పటిదాకా మీరు చూడరు అసలు? మూవీస్ చాలా తక్కువ అండి, మూవీస్ చూసేది చాలా తక్కువ. తెలుగు దాంట్లో ఇంకా కొంచెం తక్కువ, ఎందుకంటే మనం మెయిన్గా తమిళనాడు ఉన్న వల్ల తెలుగు మూవీస్ ఎక్కువ చూడడం. కానీ బట్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. బాహుబలి అంతా ఇస్ మై ఫేవరెట్ అనమాట. ఐ హావ్ సీన్ క్వైట్ ఆల్ ద 3 parts. ఈ సాలార్, కల్కి ఇవన్నీ కూడా చూసారా? కల్కి చూడలేదు కానీ బట్ ఐ హావ్ సీన్ ద బాహుబలి. ఎన్నిసార్లు చూసారు? వన్స్. ఓకే ఓకే. సో యూజువల్గానే ఉండేది ఏంటంటే, ఇలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు, సూపర్ స్టార్ ఉన్నారు, వాళ్ళని సీనియర్ మోస్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు వారసులుగా వచ్చేస్తూ ఉంటారు కదా. అసలు అలా ఎప్పుడు అనుకోలేదు ఎవరు తన పిల్లలు కానీ గ్రాండ్ కిడ్స్ కానీ రావాలి అనే ఆలోచన శోభన్ బాబు గారికి లేదా? ఆయనకి లేదండి, డెఫినెట్గా హీ డెంట్. కానీ ఎప్పుడు స్టాప్ చేయలేదు. కానీ హీ హాజ్ నెవర్ ఎన్కరేజ్డ్ ఎనీవన్ ఆల్సో టు గెట్ ఇన్ టు మూవీస్. బట్ మనమే చూసాం ఎంత ఆయన స్ట్రగుల్ చేశారో, ఎంత హీ హాజ్ వర్క్డ్ ఫర్ దిస్ అని చెప్పి. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. అందరూ వచ్చి ఎవ్రీవన్ కెన్ బికమ్ అన్ యాక్టర్, బట్ ఎవ్రీవన్ కెన్ నాట్ బికమ్ అ శోభన్ బాబు. సో అంత ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ బెటర్ అట్ వాట్ యూ కెన్ డూ, యూ వర్క్ ఆన్ దట్ అనేది ఇస్ వాట్ వీ థాట్. ఆల్ ద గ్రాండ్ చిల్డ్రన్, ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ దేర్ ఓన్ ఫ్రెండ్స్ అండి. ఎలా ఉండేది చైల్డ్హుడ్ మరి మీతో, తనతో మీరు? He used to give enough time for us. అంటే వచ్చి he used to talk about values, family values, work values, ethics, education. Either he used to talk all times. He used to give me handwritten letters anamata. Oh, I still have those handwritten letters at home. Memories. Yes. ఏం ఉండేది అందులో లెటర్స్ లో? Time గురించి you speak, be time management గురించి. Everything has some thing, and it value for your life, value add to your life, not to waste time. Do the best of what you can. It doesn't matter, results don't matter, do your best. ఇట్లాంటివే ఉన్నాయి అనమాట. సో స్మాల్ వాల్యూస్ యూస్ టు గివ్ us. తాతగారు చెప్పిన తర్వాతే డాక్టర్ అవ్వాలనిపించిందా, లేదు అవ్వాలి అనేటువంటి కోరిక కూడా ఉందా? I have also wanted to become a doctor by myself. నాకు కూడా కోరిక ఉండింది. ఇమాజిన్ ఒక్కసారి ఎప్పుడైనా అలా ఆఫర్ వచ్చింది, వెళ్ళిపోయాను సినిమాలో యాక్ట్ చేయాలి అంటే? అంటే ఇఫ్ ద ఆఫర్ అంటే మనకి అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా. నాకు దాని తర్వాత కూడా హిందీలో కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు 2-3 వెబ్ సిరీస్కి కూడా అడిగారు, కానీ మళ్ళీ బాంబేలో వచ్చి 1 month ఉండాలి, 2 months ఉండాలి అని చెప్పి. సో అగైన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్, ఛాలెంజింగ్ యాజ్ అ వర్కింగ్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో టు డూ దట్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఎప్పుడైనా తీసుకున్నారా యాక్టింగ్ లో ట్రైనింగ్ కానీ ఇలాంటి? నో, నెవర్ హ్యాడ్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్ లేదు. డాన్స్? నో నథింగ్, జస్ట్ వర్కింగ్ అవుట్. I have seen so many videos మీది జిమ్ లో ఉన్నప్పటిది, లైక్ when you are showing your muscles, ఇవన్నీ లెగ్స్ చూసుకుంటూ ఇవన్నీ ఇంత టైం స్పెండ్ చేస్తున్నది యూజువల్ గానే మనకి సెలబ్రిటీస్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, మోడల్స్ చేస్తారు. డాక్టర్స్ ని వి సీ వెరీ లెస్ పీపుల్ కదా అంతసేపు టైం పెట్టుకుని లైక్ షోయింగ్ దట్ మజిల్. సో ఆ ఫీల్ ఎందుకు అనిపిస్తుంది మీకు? I wanted to change the trend. I wanted to impose on people అనమాట. అంటే the importance of fitness is not only for you. ఇప్పుడు నేను వచ్చి ఎవరినైనా వెయిట్ లాస్ చేయమని చెప్తే they should listen to me. సో అందుకే నా ఫస్ట్ టైటిల్ ఉంటుంది, when I ask my patients to lose weight, they listen to me అని నేను రాశాను అనమాట. బికాస్ ఇట్ ఇస్ ట్రూ. ఇప్పుడు డాక్టరే హెవీగా ఫ్యాట్గా ఉండి వాళ్ళు వచ్చి వెయిట్ లాస్ చేయమంటే who's going to do? No one's going to listen కదా. So you be an example to what you teach. So I wanted to be a forefront of that.
అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ గుడ్ సో ఫార్. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత శోభన్ బాబు గారికి ఏమో అందాల నటుడు అనేటువంటిది ఉంది కదా, సోగ్గాడు అని ఇలా పిలిచేవాళ్ళే కదా. మిమ్మల్ని చూడగానే అదే గుర్తొస్తోంది, లైక్ జూనియర్ శోభన్ బాబు లాగా ఉన్నారు అనే కాంప్లిమెంట్స్. చాలా మంది వస్తారు చెప్తారు అట్లా అనమాట. నాకు చూస్తే తాతగారు చూసినట్టు ఉంది అని చెప్పి చాలా మంది వచ్చారు. బట్ అఫ్ కోర్స్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అ లెజెండ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఐ కాంట్ కంపేర్ విత్ హిమ్, బట్ డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ. ఐ ఫీల్ ప్రౌడ్ ఇఫ్ సమ్మన్ టెల్స్ మీ దట్ అనమాట. ఎంగేజ్ లో శోభన్ బాబు గారు ఎలా ఉంటారో సురక్షిత్ కూడా అలాగే ఉన్నారు. అదే ఐ హర్డ్ దట్ అ కపుల్ ఆఫ్ టైమ్స్, కానీ బట్ యా యూ జస్ట్ ఫీల్ గుడ్ అంతే. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ట్రూ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ టేక్ ద కాంప్లిమెంట్ వెన్ ఇట్ కమ్స్ కదా. సో ఇలా ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉండగలుగుతారు మీరు? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్. అంటే ఐ గెట్ యూస్ టు ఇట్. ఐ మీన్ ఈవెన్ టు పేషెంట్స్, మీరే సాడ్గా ఉంటే వై వుడ్ పేషెంట్స్ కమ్ టు యూ? They come to me because they get that little bit of energy. They are happy to talk to me. So దాని వల్ల వచ్చి I feel that you should give a positive environment always అని చెప్పి. సో చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. అందరూ గ్రాండ్ కిడ్స్ కూడా అలాగే ఫీల్ అయ్యారా? దే హావ్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. yes అందరూ దే హ్యాడ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. మా తాతగారు చూసారంటే అందరూ డాక్టర్ అవ్వాలి కానీ అందరూ ఇంజనీర్ కావాలి కానీ అట్లా ఏం లేదు. కానీ హీ సెడ్ find their own identity, and everyone is doing great in their own respective fields. And I mean, if he is there today, he'll be proud of everybody. ఏంటంటే నేను ఇట్ హస్ జస్ట్ ఫార్చునేట్ ఏంటంటే ఒక 3-4 థింగ్స్ హావ్ కమ్ టుగెదర్ అనమాట. ఈ 4.5 kg ఇది ఓల్డ్ గిన్నెస్ రికార్డ్ బ్రేక్ అయింది. శోభన్ బాబు గారు వాళ్ళ ఇది గ్రాండ్ సన్ అంతా ఒక ఇదిగా వచ్చి ఇట్ హస్ ఫార్మ్డ్ నెరేటివ్ అండ్ ఇట్ బికేమ్ వైరల్ అనమాట. బట్ otherwise everyone is doing fantastic in each and everyone's field. All the grandchildren. Yeah, మీరు చెప్పినట్టుగా ఇంతకంటే ముందు కూడా మీకు యూట్రస్ కట్ అయిపోయింది, బేబీ బయటకు వస్తుంది, so many things. అవన్నీ చేసినప్పుడు ఇంత పెద్దగా ఎందుకు లైమ్ లైట్ అనేది, అయ్యో డాక్టర్ సురక్షిత్ గారు ఉన్నారు అక్కడ, శోభన్ బాబు గారి మనవాడు, ఇలాంటిది అనేది ఎందుకు రాలేదు? మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేశారు? I've given a TEDx talk. I've done so many things కానీ but as you see it's just time అంటారు కదా. It's just that it had to take its time. ట్రూ. సో ఇప్పుడు టెడెక్స్ టాక్ కూడా అది లైక్ మోస్ట్ వాచ్డ్ వ్యూ డాక్యుమెంటరీ లాగా ఉంది, అది ఎక్కువ మంది చూసారు. ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఏం ఫీల్ అవుతారు మీరు? ఇన్నర్గా ఉండేటువంటి ఫీలింగ్ ఏంటి అసలు? I always wanted to do something different. I always wanted to be different. And especially in my field వచ్చి we wanted to make a change. ఎందుకంటే I think వచ్చి ఆ old formula doesn't work anymore. We need to break the trend, and I want to be that trend breaker. But I always look at myself that way, and I want to continue on the same path. సో ఇప్పుడు శోభన్ బాబు గారు మనవడు అని ఒక ఫీల్ ఎక్కువ అనిపిస్తుందా డాక్టర్ సురక్షిత్ అనేదా? ఐ నెవర్ గాట్ దట్ ఫీల్. శోభన్ బాబు గారు మనవడు అందరూ చెప్పే వల్ల నాకు తెలుస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వాజ్ ఇన్సైడ్ మీ అనమాట. ఎందుకంటే బికాజ్ మనం ఉండేది తమిళనాడు, ఇక్కడ మనకి వచ్చి అంత ఇట్ విల్ నాట్ nobody knows him as well. మన ఆంధ్ర లాగా ఇక్కడ కాదు. సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీల్ ఫర్ సో లాంగ్ అంటిల్ లైక్ 2 days 3 days ముందు వరకు నాకు అసలు ఏం తెలియలే. ఇప్పుడు నాకు తెలుస్తుంది రియల్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్ టు బి శోభన్ బాబుస్ గ్రాండ్ సన్. ఏమైంది 2-3 days బ్యాక్ ఏమైంది? ఇది ఈ న్యూస్ వచ్చింది కదా, దిస్ హాస్ రియల్లీ గాన్ వైరల్. ఇట్ హస్ బికమ్ number 6 ట్రెండింగ్ ఇన్ యూట్యూబ్. And everybody started calling me and asking me for interviews and all this. Now Hyderabad kochi I'm going, there are 4 interviews lined up over there. So all of this thing just happened now. It has never happened before. అదేంటన్నా. సో ఇట్ ఈస్ లైక్ ఐ ఓన్లీ ఫీల్ ఇట్ నౌ. యూజువల్గా ఇప్పుడు నేను చూసిన దాంట్లో కూడా ప్రింట్ మీడియాలో వచ్చింది కూడా సూపర్ స్టార్స్ గ్రాండ్ సన్ అనేదే వచ్చింది. ఫస్ట్ అదే కనిపిస్తోంది. దట్ మేక్స్ యూ ఫీల్ ప్రౌడ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఆఫ్ కోర్స్ హీ హస్ డన్ ఫెంటాస్టిక్. అని వచ్చి ఏంటంటే మనకి ద వెయిట్ ఆఫ్ దట్ అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడాలనిపించిందా మరి తాతగారి సినిమాలు? ఆఫ్ కోర్స్ ఐ హావ్ ఆల్వేస్ వాంటెడ్ టు సీ తాతగారి మూవీస్. మమ్మీ కూడా చూసారంటే తాతగారి మూవీస్ ఆల్మోస్ట్ అన్నీ చూసేసారు. కానీ మాకు వచ్చి వాళ్ళు అంత మూవీస్లో చూపియాలి అని దే డిడ్ంట్ రియల్లీ పుష్ us అనమాట. సో ఇప్పుడు మీరు చూసే సినిమాలకి అంటే ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్నటువంటి సినిమాలకి తాతగారు చేసిన సినిమాలకి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. క్వైట్ కాంట్రాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ మాకు తెలిసిన వరకు తాతగారి మూవీస్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తారనమాట. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చే అంతా ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా, ఇట్స్ మోర్ ఆఫ్
ఐ డోంట్ థింక్ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు అంతా రొమాంటిక్ మూవీసే కదా వచ్చాయి. సో అందులో ఫైట్ అనేది ఎక్కువ Fights and కనిపిస్తోంది, more, yeah. రికార్డ్స్ ని చూపించుకుంటున్నారు. yes. So stark difference definitely. I think it is for the whole industry నే అనుకుంటా అట్లా. It's not just తాత గారు మూవీస్ అనే కాదు. I think all industry has moved towards this. సో ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళలేకపోయినప్పటికీ ర్యాంప్ వాక్ చేయడానికి ఒక మోడల్గా కావాలి అనుకుంటే అలా అప్రోచ్ అయ్యారా మిమ్మల్ని? Yes, I've done a lot of model walks అనమాట. I've done for Rare Rabbit. ఓకే. Yeah, I've done for a couple of shows. I did ramp walks, yes, here and there. సో ఎనీ టైమ్ అంటే మేము అలా ఏమన్నా చూడొచ్చా స్క్రీన్ మీద మిమ్మల్ని? Yeah, if opportunity is there, why not, for the ramp walk కానీ ఇది కానీ whatever it is, I'm always open. నేను ఎప్పుడు ఒక దాన్ని కన్స్టెంట్ చేయను. I've always been open అనమాట. ఇప్పుడు చూసారంటే కూడా I have a lot of modeling shoots. I have done all that. Which gynecologist does that? Nobody does. ఎగ్జాక్ట్లీ. I just want to be different, that's all. యా, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. Yeah. I think it comes. It started with my work. Then it's going on. People just see what I'm doing, kada. People I've inspired a lot of people. I would say, not only my own colleagues. A lot of my own colleagues, nannu chusi, they started going to the gym. They started working out. They started becoming better. They started training. So, I'm creating that kind of a rift. ఇప్పుడు వచ్చి that is what I was looking for, and I'm happy that is happening. సో దానికి మీరు ఇన్స్టాకి పెట్టుకున్న హ్యాండిల్ నేమ్ డాక్టర్ సురక్షిత్ స్టిక్స్. డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్. ఓకే, ఎందుకల్ల డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్? డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ అంటే మనం చేసే సర్జరీస్ అంతా స్ట్రైట్ స్టిక్స్ తో చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ పేరే స్ట్రైట్ స్టిక్స్ అంటారు. సో ఐ కాల్ మై సెల్ఫ్ డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్ బికాజ్ ఐ యూజ్ ద లాప్రోస్కోప్ కదా. సో దానివల్ల బోల్డ్ అని పేర్లు ఉన్నాయి. just want to make up something new. ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని మరి? మా మదర్ ఫాదర్ సన్నీ అని పిలుస్తారు అనమాట. సన్నీ. ఓకే, అది కూడా ఎస్తోనే ఉంది. అన్నీ ఎస్సే. సన్నీ ఎందుకు? సన్నీ షార్ట్ ఫామ్ కదా. సురక్షిత్ అనేది కష్టం ఇంట్లో. సో దానివల్ల సన్నీ అనేది షార్ట్ ఫామ్ గా మన ఇంట్లో పెట్టేశారు అనమాట. స్కూల్లో నుంచి మనకి ఆ పేరే ఉండింది. తాతగారు సురక్షిత్ అనే పిలిచేవారు. మన చిన్న వయసులో సురక్షిత్ బాబు అని పిలిచేవారు. శోభన్ బాబు గారు లాగా సురక్షిత్ బాబు. సో ఇన్ని సినిమాలు, ఇంత ఒక స్టార్డమ్ ఉంది, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూజువల్గా శోభన్ బాబు గారు అనగానే అందాల నటుడు, సోగ్గాడు ఇలాంటివే ఉంటాయి కదా. సురక్షిత్ అనగానే ఏం వినిపించాలి? దానికి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమనాలి అనుకుంటున్నారు మీరు? Dr. Surakshit. Simple and easy. Yeah, I've always seen myself as a medical practitioner. I think I will also be one. Yeah. I am one. Yeah. సో ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు శోభన్ బాబు గారి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పిల్లలు కావచ్చు, గ్రాండ్ కిడ్స్ కావచ్చు, వాళ్ళ తెర మీద ఉంటే బాగుండేది. ఇప్పుడు కాంటెంపరీస్ అందరూ ఉన్నారు. ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, కృష్ణ గారు కావచ్చు. కేవలం శోభన్ బాబు గారి పిల్లలు మాత్రమే కనిపించట్లేదు అంటే అలాంటి ఒక ప్రెషర్ ఏదైనా ఎప్పుడైనా ఉండేదా? ఎప్పుడు లేదండి. అందరు ఫ్యామిలీ అసలు దీని గురించి ఇప్పుడేదా మనకు తెలుస్తుంది, కానీ వీ నెవర్ హ్యాడ్ దిస్ సిచ్యువేషన్ కమ్ అప్ అట్ ఆల్. ఇంతవరకు అసలు రాలా ఆ ప్రెషర్ కానీ ఏది కానీ ఎవరు అడగటం కానీ నెవర్ హ్యాపెన్. అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఈ వస్తావా బాబు, ఇష్టం ఉందా బాబు అని అడుగుతారు, కానీ బట్ అది ఎప్పుడు ప్రెషర్గా చూడలేదు. డెఫినెట్గా రావాలి, వస్తే మీకు మంచిది అని అట్లా ఎవరు చెప్పాల. ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లలో అందరూ థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ కూడా వాళ్ళని లాంచ్ చేస్తున్నారు. కొత్త మూవీ, కొత్త స్క్రిప్ట్ తో రెడీ అయిపోయా, ముహూర్తం షాట్లు వస్తున్నాయి అనేది. ఇప్పటిదాకా శోభన్ బాబు గారి తర్వాత నో వన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చి అమ్మ మీరు కొంచెం రికమెండ్ చేయండి, సురక్షితం తీసుకుంటాం, ఎప్పుడు రాలేదండి. నో. ఈవెన్ శోభన్ బాబు గారు కూడా సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్దగా ఏమీ తెలియకపోయేది. ఇంకా ఆయన మరణించిన తర్వాత అసలు ఆ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది కూడా ఏమీ తెలియదు. ఎందుకంత అసలు కంప్లీట్గా సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళిపోవాలి అనేది అనిపించింది? ఐ థింక్ హీ హ్యాడ్ అ విజన్. తాతగారికి ఎప్పటి నుంచే హీ హ్యాడ్ అ విజన్. హీ నెవర్ వాంటెడ్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ అస్ ఇన్ టు ద లైమ్ లైట్ ఫర్ నో రీజన్. ఎందుకంటే ఆయన ఇది వచ్చి ఇట్ వాంటెడ్ టు ఎండ్ విత్ శోభన్ బాబు. హీ డెంట్ వాంటెడ్ టు గో బియాండ్ దట్ అనేది ఐ కెన్ టెల్. ఎందుకంటే ఇన్ కేస్ ఆయన వచ్చి హీ వాంటెడ్ టు మేక్ వన్ ఆఫ్ అస్ యాక్టర్స్, హీ వుడ్ హావ్ డన్ ఇట్. బట్ ఆయనకు వచ్చి ఎప్పుడు ఆ విజన్ లేదు. ఇట్ వాంటెడ్ టు ఎండ్ యాజ్ అ హీరో.
హీరోగానే అందరూ నన్ను చూడాలని చెప్పి హీ వాంటెడ్ టు ఫినిష్ హిస్ కెరీర్ అండ్ దట్స్ వాట్ హీ యాక్చువల్లీ డిడ్. యూజువల్గా ఆ టైంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళ మనవాళ్ళు yeah, వాళ్ళు yeah, వస్తూ ఉంటారు. yeah. అలా కూడా ట్రై చేయలేదు, వద్దనుకున్నారు కదా. స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉంటుందా? హీ షుడ్ బి హ్యావింగ్ హిస్ ఓన్ రీజన్స్, కానీ వచ్చి చూసారంటే మనకి హీ హాస్ నెవర్ డైవర్స్ దట్ రీజన్ అనమాట. మనకి వీ డోంట్ నో, మేబీ బికాస్ యాజ్ ఐ సెడ్ the time and the energy and the stress what is required, he said mark vachi I have done enough for everybody, so meerendu kashtapadalani cheppi, maybe that one. He always used to say you work but don't struggle. యా దట్స్ ఎ గ్రేట్ ఒక స్టేట్మెంట్ కదా నిజంగా. yes yes ఒక జీవిత సారం అని అంటారు అది, లైక్ నేను లైఫ్ స్ట్రగుల్ చేశాను సో దట్ యూ విల్ నాట్ స్ట్రగుల్ అని చెప్పి. సో అమ్మ వాళ్ళు ఏం చెప్తారు నాన్నగారి గురించి? అలా అసలు నో టాక్స్ అంటే మాట్లాడతారు అండి. ఈజ్ అంటే వాళ్ళు వచ్చి చిన్న వయసులో దే యూస్ టు గో టు సెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా, సో దాని గురించి మా మదర్ మాతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. సెట్లో ఎట్లా ఉంది, ఏం చేశారు అప్పుడు అదంతా.